హాయ్ అండి, ఈరోజు వీడియోలో మటన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తానండి. నేనైతే 1 కేజీ మటన్ పికిల్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి మనకి 3 months దాకా వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే 1 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడుక్కున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా పట్టిదాకా అయితే పక్కన పెట్టుకోవాలి. అంటే ఒక 10 minutes పక్కన పెట్టాలి. తర్వాత మనము కుక్కర్లో విజిల్స్ అయితే వేయించుకోవాలండి. మటన్ ఉడికేదాకా విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత మనకి వాటర్ ఉండిపోతుంది కదా, ఆ వాటర్ అయితే ఇంకిపోయేదాకా గ్యాస్ స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అయితే వేసుకుని డీప్ ఫ్రై చేస్తున్నాను. మనకి మటన్ ముక్క మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించే విధంగా వేయించుకోవాలి. మరీ గట్టిగా అయితే మనము పికిల్ పెట్టిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందండి. ఈ విధంగా వేయించుకున్నాక పికిల్ కోసం మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. 4 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 10 లవంగాలు, 4 స్పూన్ల ధనియాలు, అలాగే 2 స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ అయితే మనము స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. చిన్న మంట మీదే వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకుంటే మనకి పికిల్ టేస్ట్ మరింత బాగా వస్తుంది. మనము ఈ విధంగా వేయించుకుని అయితే మనము మిక్సీ పెట్టేసుకుని మెత్తగా పొడుం కింద అయితే ఆడుకోవాలి. అలాగే మటన్ అంతా నేను డీప్ ఫ్రై చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ ఉండిపోతుంది కదా, ఈ ఆయిల్లో వచ్చేసి 10 ఎల్లుల్లిపాయ బొట్లు, అలాగే 2 ఎండుమిరగాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకుని మనము చిన్న మంటలోనే ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. మనము వేయించుకోవడం బట్టి టేస్ట్ మనకి కమ్మగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా స్లోగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు అయితే వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము చాలా జాగ్రత్తగా అయితే వేయించాలి. ఎందుకంటే ఇది పెచ్చి వాసన కనుక వస్తే పికిల్ పాడైపోతుంది. ఇది రెడ్ కలర్లో వచ్చేలాగా అంటే ఎర్రగా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా టైం పడుతుందండి. స్లోగా ఎర్రగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఒకసారి చూడవచ్చు. చూసారు కదా ఎంత ఎర్రగా వచ్చిందో. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక 4 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. అలాగే మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకోవాలండి. ఈ 2 వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. చూసారు కదా, అలాగే సాల్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలి. మనకి పికిల్ అంతా చల్లారిపోయిన తర్వాత 5 నిమ్మకాయలను అయితే తీసుకుని రసం తీసుకుని ఈ విధంగా ఉడకబెట్టి వేసుకోవాలండి. ఈ నిమ్మకాయ రసము పికిల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే వేయకూడదు. చూసారు కదా, మనకి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి 3 months నిల్వ ఉంటుందండి. హాస్టల్లో ఉండే వాళ్ళకైనా, మీకు వేరే ఊళ్ళల్లో ఉండి మీకు వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకైనా సరే ఇలా పికిల్స్ చేసుకుని రెడీ చేసుకుంటే మీకు 3 months దాకా సూపర్గా ఉంటుందండి.